స్వాగతం. నేను సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. అరసవల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గోనిశంకర్ అన్నారు. అరసవల్లి ప్రాంతంలో సోమవారం ఆయన మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేస్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శంకర్ ను ఆహ్వానించి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్న అరసవల్లిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శంకర్ పేర్కొన్నారు. అరసవల్లి ప్రజలు అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన హామీనిచ్చారు. తన విజయం కోసం సహకరించిన అరసవల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉంగటి రమణ, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల ఆవశ్యకతను గుర్తించాలని ఎమ్మెల్యే గోనిశంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని బలగ సెక్టర్ బాబాజీ నగర్ అంగన్వాడీ కేంద్రంలో 4వ వార్డు ఇన్ఛార్జి రెడ్డి సూర్యనారాయణ శంకర్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోనిశంకర్ మాట్లాడుతూ తల్లిపాల ద్వారా శిశువులో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. శిశువునకు మొదటి 6 నెలల వరకు తల్లిపాలనే ఆహారంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శోభారాణి, టీడీపీ నాయకులు చిట్టి నాగభూషణం, తంగి నరసింహరావు, రెడ్డి ఆమని, సాధు కోటి, సాధు పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఒంటరి మహిళకు ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సేవా సంఘం అండగా నిలిచింది. ఆమె కష్టాన్ని చూసి చెల్లించి రాష్ట్ర అధ్యక్షులు సేపాన వెంకటరమణ చొరవతో 30,000 రూపాయలను నగదు రూపంలో సోమవారం శ్రీకాకుళం నగరంలోని బరాటం వీధిలో ఉన్న సత్యవతి ఇంటి వద్ద అందజేయడంతో పాటు ఆమెకు మరో 5,000 రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారాన్ని సంఘం సభ్యులు అందించి తమ పెద్ద మనస్సును చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సేపాన వెంకటరమణ మాట్లాడుతూ కళావతల్లి ముద్దుబిడ్డగా చిన్నతనం నుండి ఎదిగి ఎవరూ లేని అనాథగా బ్రతుకుతున్న ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ పైడి సత్యవతి ఆరోగ్య పరిస్థితి వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలుసుకుని నేడు ఆమెకు 30,000 రూపాయలను అందజేయడంతో పాటు 5,000 రూపాయల విలువ కలిగిన పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఒంటరి మహిళగా ఉన్న ఈమె జీవన భృతికి ఉపాధికి గొంతు క్యాన్సర్ రూపంలో మహమ్మారి రావడం బాధాకరమైన విషయమన్నారు. రెండవసారి ఆమెకు ఈ గొంతు క్యాన్సర్ రావడంతో ఎటువంటి ఉపాధికి వెళ్ళలేని పరిస్థితి ఉందని తెలిపారు. సమాజంలో ఉన్న ఎంతో మంది మహానుభావులు పెద్ద మనసుతో నగదు, పౌష్టికాహారాన్ని, మెడిసిన్ వంటివి అందజేసి ఆమెను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్రావు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చింతాడ వరహాకృష్ణ, రాష్ట్ర యువజన అధ్యక్షులు పొందూరు ఉమామేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా యూత్ అధ్యక్షులు పప్పల వేణుమాధవ్, జిల్లా యువజన కార్యదర్శి బెండి నారాయణరావు, మీడియా ప్రతినిధి సీపన్న రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవలను మరింత విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ 316A డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ వర్మ, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసులు సూచించారు. 2024-25 సంవత్సరానికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జోన్ చైర్మన్ పొన్నాల రవికుమార్ అధ్యక్షతన ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ముందంజలో ఉందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేస్ మాట్లాడుతూ సేవా రంగంలో లయన్స్ క్లబ్ కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ ఈ ఏడాది క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తమ సంపాదనలో సుమారు 20% సమాజ సేవకు వినియోగిస్తున్నామన్నారు. నూతన కార్యవర్గంలో సురేష్తో పాటు కార్యదర్శిగా డాక్టర్ పైడి సింధూరా, కోశాధికారిగా జోగి భారతి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, బరాటంకి విశ్వేశ్వరరావు, డైరెక్టర్ పొట్నూరు నరేష్, మార్కెటింగ్ చైర్పర్సన్ గా ఉర్లం శివతేజ, మెంబర్షిప్ చైర్పర్సన్ గా బరాటం కృష్ణ చైతన్య, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ గా డాక్టర్ ఎంకే మిశ్రో ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, డాక్టర్ భాడాన దేవభూషణ్ రావు, ట్రెక్టర్స్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, అందవరపు సంతోష్, చింతాడ రవికుమార్, శనపల నరసింహమూర్తి, పలివాడ మల్లేశ్వరరావు, పూడి తిరుపతిరావు, ఎన్ని ధనుంజయరావు, పిజే నాయుడు, పెద్ద ఎత్తున పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. తొలిసారి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను ఎచ్చెర్ల నియోజకవర్గం పైడి భీమవరం 4వ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మైనర్ రాజు, ఆయన కుమారుడు టీకే రాజు, టిఎస్ఎన్ రాజుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండిశంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్లతో పాటు తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆత్మీయ కలయికలో స్థానిక పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. సోమవారం వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైకాపా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసత్య ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో గ్రామంలో మద్యం ఏరులై పారిందని వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత వైకాపాకే దక్కుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలి వదిలేశారని దుయ్యబట్టారు. పాతపట్నం నియోజకవర్గం లక్ష్మీ నర్సుపేట, హిరమండలం, కొత్తూరు, నివగాం, పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించే దిశగా ప్రయత్నం చేస్తూ విద్యపైనే దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యతోనే సమాజ అభివృద్ధి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్లు, లెక్చరర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆతిథ్యంలో ఈ నెల 15 నుండి జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జయకేతనం ఎగరవేసి జిల్లా గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలని శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కన్వీనర్ కలిదండి వెంకట రామరాజు పేర్కొన్నారు. జిల్లా స్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్, బాలబాలికల సాఫ్ట్బాల్ ఎంపికల పోటీల ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా నలుమూల నుండి రికార్డు స్థాయిలో క్రీడాకారులు తరలివచ్చారు. 160 మందికి పైగా క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలిదిండి మాట్లాడుతూ మొట్టమొదటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు శ్రీకాకుళం నుంచి ఆరంభం కానుండడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూల నుండి ఇక్కడికి హాజరయ్యే క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేలా చూడాల బాధ్యత తమపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెంటాడ సాంబమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి మజ్జాడ వెంకటరమణ తదితరులు ఉన్నారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి అమ్మన్నాయుడు, పి తేజస్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, విఏఓలు, వెలుగు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కూల్స్ పేపర్లు తదితర కార్మికులపై గ్రామాల్లో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షలతో అక్రమంగా తొలగిస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాలు ఉండవని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ధర్నా అనంతరం డిఆర్ఓ అప్పారావుకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు మహాలక్ష్మి, గణపతి, ఎస్వి రమణ, సోరయ్య, సిఐటి నగర కన్వీనర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. వర్ధిల్లాలి స్కీమ్ వర్కర్ల ఐక్యత. వర్ధిల్లాలి స్కీమ్ వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.